డియర్ ఫ్రెండ్స్, మనకు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ 4 1:3 ఫలితాలను ఈ వెబ్ ఆప్షన్ కోసము, తర్వాత వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఎంతమంది అయితే వెబ్ ఆప్షన్ ఇస్తారో ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చినటువంటి అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషను చేయడం కోసము 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వెబ్ ఆప్షన్ యొక్క ప్రక్రియను స్టార్ట్ చేశారు. మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఎవరైతే గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ 1:3లో సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా 4వ తారీఖు ఏప్రిల్ 2024 డేట్ మీద రివైజ్డ్ బ్రేకప్ విత్ లోకల్ నాన్ లోకల్ వేకెన్సీస్, అంటే నాన్ లోకల్ మనకు 5% ఉంది, లోకల్ 95% రిజర్వేషను. ఈ నాన్ లోకల్ పోస్టులకు లోకల్ అభ్యర్థులు ఎంపిక కావచ్చు. తర్వాత స్టేట్ వైడ్ ఉన్నటువంటి అందరు అభ్యర్థులు ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా యూఆర్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 5%లో ఉన్న నాన్ లోకల్ పోస్టులకి సంబంధించిన జిల్లా అభ్యర్థులు కానీ లేదా ఆ కాంటిజీనియస్ అంటే కోడ్ పోస్టులు అయితే, కాంటిజీనియస్ డిస్ట్రిక్ట్ పోస్ట్ అయితే, సిడి పోస్టులు అయితే ఆయా జిల్లాలో ఉన్న వాళ్ళు ఎంపిక కావచ్చు. అదేవిధంగా దాంట్లోపల రేషియోలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు జియో 46, జియో 46 మీద మనం గతంలో కూడా వీడియో చేశాం. ఆ జియో 46 ప్రకారంగా ఈ కోడ్ పోస్టులలో ఏ జిల్లాకి ఎంత పర్సంటేజ్ అనేది జనాభా ప్రాతిపదికన ఆనాడు నిర్ధారించి జియో 46 కొన్ని పోస్టులకు కొన్ని డిపార్ట్మెంట్లలో చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రేషియోలను కూడా ఈ కోడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఆ రేషియోలు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ ఇట్లా ఏ జిల్లాలకు ఆ కోడ్ ఆ పరిధిలో కవర్ అయ్యేటువంటి ఆ కోడ్ పోస్ట్కి ఏ జిల్లాకి ఎంత పర్సంటేజ్ అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా మీకు స్థానికంగా మీరున్నటువంటి జిల్లా కానీ మీరున్నటువంటి కోడ్లో కూడా ఏంటంటే మీరు ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకున్నా అక్కడ లోకల్ కోటాలో మిమ్మల్ని తప్పకుండా ఎంపిక చేస్తారు. మీకు ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? మీకు వేరే జిల్లాలో కానీ హైదరాబాద్ సిటీ కానీ ఏ జిల్లాలో అయితే కావాలనో అక్కడ ఉపయోగపడుతుంది ప్రిఫరెన్స్. అక్కడ కూడా నాన్ లోకల్గా మీరు సెలెక్ట్ అయితే చేస్తారు. లేదంటే మళ్ళీ మీ లోకల్ జిల్లాలనే మీ లోకల్ జిల్లా కానీ మీ లోకల్ సిడి పోస్టులో కానీ ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులంతా కూడా పెద్దగా కన్ఫ్యూజన్ కావద్దు. జనరల్ పోస్ట్ అంటే గమనించాల్సింది ఏంటంటే అందరు అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, స్పోర్ట్స్ కోటా, ఈ అభ్యర్థులు అందరూ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కమ్యూనిటీ, జెండర్, ఏరియా ఆఫ్ ద బర్త్ అనమాట. అంటే జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా ఈ రిజర్వేషన్ అభ్యర్థులు కూడా ఆప్షన్ ఇచ్చుకోండి. మీకు స్టేట్ వైడ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, జేఎన్టీ కానీ, ఇతరత్ర యూనివర్సిటీలలో అవి స్టేట్ వైడ్ పోస్టులు. అక్కడ లోకల్ నాన్ లోకల్ ఏముండదు. అక్కడ పూర్తిగా రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైతే 1:3లా ఎంపిక అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పోస్టులకు మీ కేటగిరీలు, మీ రిజర్వేషన్ కేటగిరీలు కానీ జనరల్ కానీ అన్నిట్లలో మీ పోస్టులను వేకెన్సీలను చూసుకొని ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. దాదాపుగా అభ్యర్థులకు సూచన ఏంటంటే మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ మంచి కెరీర్ కావాలంటే జనరల్గా కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు, సిసిఎల్ఏ డిపార్ట్మెంట్నే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటారు. మీ ఇష్టం అదిగా. కానీ చివరి ఉద్యోగం వరకు, చివరి పోస్ట్ వరకు ఏదో ఒక్కడే పోస్ట్ ఉంది కదా దానికి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి అనకుండా ప్రతి దానికి మీకు అర్హత ఉన్నటువంటి ప్రతి పోస్ట్కి కూడా మీరు ఆప్షన్ ఇచ్చుకోండి. ఒకవేళ ఈ ఆప్షన్ ప్రక్రియకి ఏంటంటే ఇమీడియట్గా స్టార్ట్ అయింది. మరి ఆప్షన్ ఎప్పటి వరకు తీసుకుంటారు అనేది మనకు వెబ్సైట్లో పెట్టలేదు. ఎలాంటి వెబ్ నోట్ కానీ ఎలాంటి నోటీస్ కూడా పెట్టలేదు. నేను అనుకోవడం ఎట్లాగో 3 రోజులు, ఒక 5 రోజులు దాదాపుగా ఉంటుంది. ఎందుకంటే సుమారుగా 24,000 మంది అభ్యర్థులు ఇప్పుడు 1:3లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 24,000 మందిని కవర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 5 రోజులు, 6 రోజులు, కనీసం ఒక వారం రోజులైనా తీసుకునే అవకాశం ఉంటుందనేది నేను నా అంచనా వేస్తున్నా. ఏదో టైం ఉంటుందనే కాదు, ఇమ్మీడియట్గా మీరు ఒకసారి బ్రేకప్ వేకెన్సీస్ చూసుకొని, ఎందుకంటే ఇప్పుడు అన్రిజర్వ్డ్, రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ 5% ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాల వారికి కానీ అన్ని రకాలుగా ఇచ్చేసిండు. తర్వాత లోకల్ 90% రిజర్వేషన్లు కూడా ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్టేట్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఇట్లా ప్రతి జిల్లాలో ప్రతి డిపార్ట్మెంటు, ఒక జిల్లాలో 4 డిపార్ట్మెంట్లు, 5 డిపార్ట్మెంట్లు, 3 డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. తర్వాత కోడ్ పోస్టులు ఉన్నాయి, సిడి కాంటిజినియస్ డిస్ట్రిక్ట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా
బ్రేకప్ ఇచ్చింది కాబట్టి బ్రేకప్ని, తర్వాత నోటిఫికేషన్ కూడా మీ యొక్క అర్హతలు కూడా చూసుకోండి ఒకసారి. మీకున్న అర్హత ఏంటిది, మీరు ఆ పోస్టులకు అర్హత అవుతారా కారా అని ఆప్షన్ మాత్రం మీ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కానీ, మీ స్థానికంగా ఉన్నటువంటి సీడీ పోస్టు కానీ, మీ ఆ పోస్టులలో ఏంటంటే మీరు ఆ స్థానికంగా ఆ ప్రిఫరెన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా అక్కడ లోకల్ కోటాలో మీకు తప్పకుండా ఎంపికలో చేస్తారు. ఏం చేస్తారంటే సపోజు ఒక జిల్లాను తీసుకుంటారు, సపోజ్ ఆదిలాబాద్ తీసుకోండి. ఆదిలాబాద్లో ఒక డిపార్ట్మెంట్ని తీసుకుంటారు. ఆ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు ఇచ్చినో చూస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాన్ లోకల్స్ కనుక ఇచ్చుంటే వాళ్ళని ఏం చేస్తారంటే నాన్ లోకల్ అంటే యూఆర్ పోస్టులలో మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళను 90% చూడాల్సిందే, 90% సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకు మంచి మెరిట్ ఉన్నట్లయితే అక్కడ అన్రిజర్వ్డ్ పోస్టులు అంటే నాన్ లోకల్ పోస్టులు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకుండా ఒకటికి 2 సార్లు చూసుకొని, ఇప్పుడు నోటిఫికేషన్లు కూడా మీరు చదువుకోండి, సొంతంగా చదువుకోవడము అలవాటు చేసుకోవాలి ప్రతి విద్యార్థి కూడా. ఆ విధంగా చేసి ఇమీడియట్గా మీ యొక్క ఆప్షన్ల ప్రక్రియను ముగించినట్లయితే మళ్ళీ అది సీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎంతమంది అయితే ఇప్పుడు దాదాపుగా 23,999 మందిని అభ్యర్థులను 1:3కి వెబ్ ఆప్షన్ల కోసము సర్టిఫికేట్ వెరిఫికేషన్ల కోసము పిలవడం జరిగింది. మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఎంతమంది అయితే ఇస్తారో వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషను మనకు ఇది హైదరాబాద్లోనే పెడతా ఉన్నారు. మరి అది నెల రోజులు జరుగుతుందా 2 నెలలు జరుగుతుందో తెలియదు. ఎందుకంటే 1000 మంది 24,000 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు సర్టిఫికేట్స్ ఏం కావాలని కూడా మీకు చెప్పడం జరిగింది. ముందుగా మీకు కావాల్సింది ఏంటంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ 2 సెట్స్ కాపీస్ పెట్టుకోండి. మీ హాల్ టికెట్ 1 కాపీ, తర్వాత ఎస్ఎస్సి, తర్వాత మీకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇట్లా డిగ్రీ క్వాలిఫికేషన్స్, తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్లలో పీజీ కానీ డిగ్రీ కానీ ఏమడుతున్నారంటే ఆ ప్రొవిజనల్, తర్వాత ఒరిజినల్ డిగ్రీ, మెమో, ఇంటిగ్రేటెడ్ మెమో. చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఒరిజినల్ ఓడి తీసుకొని ఉండకపోవచ్చు, కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకొని ఉండకపోవచ్చు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందో కానీ కనీసం మీరు ప్రొవిజనల్ అండ్ ఇంటిగ్రేటెడ్ మెమో తప్పకుండా మీరు ప్రొడ్యూస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాస్ట్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీలకైతే, అదే బీసీలకైతే నాన్ క్రిమిలేర్ లేటెస్ట్ సర్టిఫికేట్ అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయినా పర్వాలేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రము 2021 నుంచి 22 వరకే అన్నాడు. అంటే ఆ సంవత్సరంలో తీసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎగ్జామ్ రాసిండు, వాళ్ళు అప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే ఎట్లా అంటున్నారు. మరి దాని మీద కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందో చూడాలి. ఇక నుంచైనా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి కూడా ఏం చేయాలంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరము ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత తీసుకోండి. ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిందేగా. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఆ కుటుంబ ఆదాయం మీద, వార్షిక ఆదాయం మీద, తర్వాత ఆస్తుల మీద ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ అది మారే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. మరి నాన్ క్రిమిలేర్ సంబంధించినటువంటి ఆ బీసీ వాళ్ళు కూడా లేటెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఫలానా ఇయర్ అని కాదు, ఒక 1 year 2 years కూడా వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన ప్రొఫార్మ్లో మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా అన్ఎంప్లాయీ డిక్లరేషన్ అది వెబ్సైట్లో పెడతారు. ఈ వెబ్ ఆప్షన్ ప్రక్రియ ముగిసినాక పెడతారు. అది 1-2 కోడ్లకి డిక్లరేషన్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా హిందూ డిక్లరేషన్, నేను హిందూ అని డిక్లేర్ చేయడం కోసం కూడా ఒక కోడ్కి అడుగుతా ఉన్నారు. అది కూడా వెబ్సైట్లో పెడతారు. అది డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అటెస్టేషన్ కాపీస్, ఈ అటెస్టేషన్ కాపీసు గెజిటెడ్తో సైన్ చేసి అటెస్టేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని 2 సెట్లు మనకు ఫిలప్ చేసి గెజిటెడ్తో సైన్ చేసి ఇవ్వాల్సి ఉంది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సివిల్ సర్జన్కి నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ కంటే తక్కువ లేని అధికారి చేత మెడికల్ ఫిట్నెస్, ఎందుకంటే అది ఈ జువెనైల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు కొద్దిగానే ఉన్నాయి. ఆ పోస్టులకు కావాలంటే ఎందుకంటే మానసిక పరిపక్వత, మానసిక ఫిట్నెస్ అంటే మెంటల్గా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి కాబట్టి ఆ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అది కూడా తీసుకోవాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు లేటెస్ట్వి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్, సెల్ఫ్ అటెస్టెడ్, అన్నిటి మీద కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసే క్రమం లోపల మీకు ఇవన్నీ ఒరిజినల్స్ వెరిఫై చేసి మీరు వెరిఫైడ్ అని చేసి స్టాంప్ వేసి పంపించడం జరుగుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు
డేట్ వైజ్గా షెడ్యూల్స్ ఇస్తారు. ఏ హాల్ టికెట్ నుంచి ఏ హాల్ టికెట్ వరకు ఏ రోజు ఎక్కడ సెంటరు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒక సెంటర్ పెట్టిండ్రు, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెడ్ ఆఫీస్లో కూడా ఒకటి పెట్టింది. ఇవి రెండు కూడా దగ్గర నాంపల్లిలోనే ఉంటాయి హైదరాబాద్లో, కాబట్టి ఇబ్బంది లేదు. ఈ వెబ్ ఆప్షన్స్ మాత్రము ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా వదలకుండా మీకు అర్హత ఉన్నట్లయితే ఆప్షన్ ఇచ్చి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.